దిగండి 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? నేను డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మా. డేట్కి ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలో వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవి. వాళ్ళు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఆ ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా. నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ తీసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నావు, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వెళ్ళి ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వదిలేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడేంటన్నా? ఫేస్ బాగుందని పిలిచాను. అమ్మో, ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. ఏంటి సార్ రాసుకో? ఓకే లిఫ్ట్ కూడా లేదంట్రా. 5 ఫ్లోర్ లేకడా పాన్ పాన్. ఏ వేణు వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా? వాడు మా అబ్బాయిని తీసుకుపోతాను అంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా వేడయ్యా? తెలియనట్టు ఫస్ట్ టైమా? 2000. ఊరికే అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచోడు కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి? ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోండి. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప 202 మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పాను కదా. అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను మాట. నాకు చెప్పరా? నువ్వు అడగగానే చెప్తారా? అనే అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు
ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిదిరా నేను గట్టిగా పట్టుకున్నా ఇలానే పట్టుకున్నాడండి ఇలా పట్టుకోడా పిచ్చి మహా రావేటు ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్లేదు అంది కామన్ ఏమో అనుకున్నాం ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు మాది రైస్ బిజినెస్ నాకు ఒక్క ముక్క అర్థం కాలే క్లియర్ గా చెప్పు ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిరా నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం ఇంకా వాడితో మాట్లాడండి పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా పోలీసా ఏంటండి మీరు ఎవరనుకుంటున్నారు అతను మా అన్నయ్య మా ఊర్లో 100 ఎకరాల ఆసామి 100 ఎకరాలా 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు ఏమండి మీరు చెప్పండి ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి చెప్పేసాను అయిపోయింది అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ పర్లేదు వెళ్ళు ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది ఏవి అనుకో ఏం అనుకోను వస్తానండి టాటా బాబు ఆంటీ టీ పంపించినా ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ ఎంత మంచివాడు కాఫీ పంపించండి చాలు చాలు కాఫీ బాగుందా అన్నయ్య ఉమ్, అన్నయ్య నువ్వేమనుకోపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య అడుగు నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య చెప్పు రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని అదే అన్నయ్య ఈ ఆడపిల్లని ఒక బట్టాను అర్థం కాదు ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్నెలా పిలిచిందా అని ఓ నీ కాలికి బాగుంది చూపించాను తెగుద్ది నీకంత అవకాశం వెళ్ళే అన్నయ్య ఆ, అన్నయ్య ఉమ్, నాకు చిన్న డౌట్ అన్నయ్య చెప్పు ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య ఏంట్రా ఈ హడావుడంతా వినాయక చవితి వస్తుంది కదన్నయ్య ఆహా బాగా చేస్తారేంట్రా బ్రహ్మాండ ఏ దొంగ మాట మారుతున్నావు కాలు జారావా లేదా ఆహా అన్న చెప్పన్నా లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా ప్రామిస్ అది లేదురా ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని కాలు జారటం అంటూ అస్సలు ఆహా, ఆహా, అలా ఏం లేదు. యు గెట్ లాస్ట్ ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా అబ్బీలో తాళాల గురించి ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు లేకపోతే చంపేస్తా థ్యాంక్స్ బాబు నాయుడు గారు పెళ్ళే 24 గంటలైంది ముట్టుకోనివ్వట్లేదు విడాకులు ఇచ్చేస్తాను విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్ అమ్మ తీసుకెళ్ళండి అమ్మా కాలేదే ఎలా పడ్డావే అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య కాలు జారాను నిన్న గణేశుడే కాపాడాలి